ఈ వీడియోలో వచ్చేసి నేను ఫిలిప్స్ కి సంబంధించి అదేవిధంగా కెంట్ డీజీకి సంబంధించినటువంటి ఎయిర్ ఫ్రైయర్స్ గురించి చెప్పబోతున్నాను. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అదేవిధంగా ఎయిర్ ఫ్రైయర్స్ ఏంది, దీనికోసం యూజ్ చేయాలి, దీని కథ ఏంది అనే దానికి సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు తప్పనిసరిగా చూడండి. నమస్తే అండి, నేను రజా. ఈ రోజుల్లో చాలా మంది ఒంట్లో కొవ్వుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొవ్వు ఎక్కడ పడితే అక్కడ పట్టేసి దాన్ని కరిగించడానికి జిమ్కి వెళ్తున్నారు, యోగాలు చేస్తున్నారు, యోగా ఆసనాలు వేస్తున్నారు, రకరకాలు చేయడం జరుగుతుంది. అయితే ఎంత చేసినా సరే ఫుడ్లో మార్పులు రాకపోతే మాత్రం కొవ్వు అనేది కరగదనమాట. మీరు ఎంత చేసినా కరగదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళకి బాగా తెలుసు అనమాట, ఎయిర్ ఫ్రైయర్స్ అని చెప్పేసి గాలితో ఏదైనా సరే అది వెజిటేబుల్స్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ప్రతిదాన్ని కూడా గాలితోనే హాట్ ఎయిర్తోనే వండేయడం అయితే జరిగింది అనమాట. దాంట్లో మనం నూనె వాడాల్సిన పని లేదు. సో ఆ విధమైన ప్రోడక్ట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో అయితే ఉన్నాయి. అది చాలా మందికి తెలుసు. బట్ ఒక మంచి ఆఫర్లో వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి 67% ఆఫ్తో వస్తుంది. రెండోది ఏంటంటే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించి, నేను ముందు ఫిలిప్స్ వాళ్ళ బ్రాండ్కి సంబంధించి మనం మాట్లాడదాం. ఇది అది దీనికి దానికి కొంత వేరియేషన్ అయితే ఉంది, ఒక 1000 రూపీస్. సో ముందుగా ఏంటంటే నేను ఫిలిప్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక భారీ డిస్కౌంట్ ఇస్తున్నటువంటి ఎయిర్ ఫ్రైయర్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఫిలిప్స్ వాళ్ళ దానికి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఏంటంటే 90% లెస్ ఫ్యాట్, అదేవిధంగా 1500 వాట్, అదేవిధంగా 4.2 లీటర్లతో రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీని దీంట్లో యూజ్ చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి #1 బెస్ట్ సెల్లర్ అనమాట. లాస్ట్ ఒక్క మంత్ లో 6000 ఎయిర్ ఫ్రైయర్స్ ని వీళ్ళు సెల్ చేయడం జరిగింది ఫిలిప్స్ వాళ్ళు. సో అదేవిధంగా దీని రేటింగ్ చూసుకుంటే కనుక 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 1280 రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఇక దీనికి సంబంధించి ఈ ఆపరేషన్స్ మీరు తెలుసుకున్న పెద్ద ఉపయోగం అయితే ఉండదు. అయినప్పటికీ కూడా దీంట్లో ఫ్రై చేయొచ్చు, బేక్ చేయొచ్చు, గ్రిల్ చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు, ఇలాంటివి చాలా చేయొచ్చు అనమాట. అదేవిధంగా టెంపరేచర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మొత్తంగా 12 రకాలుగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో అదేవిధంగా రీహీటింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డీహైడ్రేటింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. 100+ రెసిపీస్ అయితే మనం ట్రై చేయొచ్చు దీంట్లో. అదేవిధంగా పవర్ కన్సంప్షన్ వచ్చేసి 70% లెస్సర్ ఎనర్జీ అయితే ఇది యూజ్ చేసుకోవడం జరిగింది ఓవెన్తో కంపేర్ చేస్తే. అదేవిధంగా ఫిలిప్స్ వచ్చేసి ఇండియాస్ #1 బ్రాండ్ అనమాట. సో అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి 4.2 లీటర్స్ అనమాట. మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం. సో ఇది వచ్చేసి చెప్పినా కదా 4587 పడుతుంది. ఒరిజినల్ రేట్ వచ్చేసి 5995. 23% ఆఫ్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. 6K 6000 ఎయిర్ ఫ్రైయర్స్ ఏదైతే ఫ్రైయర్ ఫిలిప్స్ కి సంబంధించి కొనడం అయితే జరిగింది. 4.3 స్టార్ రేటింగ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కెంట్ స్టోర్ అంట. సో ఈ కెంట్ డీజీకి సంబంధించి ఇది 4 లీటర్ కెపాసిటీ, అంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే అది 4.2 అయితే ఇది 4 అనమాట. ఇది వచ్చేసి 1300 వాట్స్తో రావడం జరుగుతుంది. దీంట్లో కూడా ఫ్రై చేయొచ్చు, గ్రిల్ చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు, బేక్ చేయొచ్చు. అదేవిధంగా డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, టచ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, ర్యాపిడ్ హీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 80% లెస్ ఆయిల్ యూసేజ్, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. హై టెంపరేచర్, యూనిఫామ్ హీటింగ్, ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం కూడా జరిగింది. ఇది కెంట్ వాళ్ళది. సో ఇది వచ్చేసి అమెజాన్ చాయిస్లో చూపించడం జరుగుతుంది అనమాట. దీనికి కూడా 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 1611 రివ్యూలు అయితే ఉన్నాయి. దాదాపు ఇది 10,000 చూపిస్తున్నారు ఎంఆర్పి, బట్ 67% ఆఫ్తో మంచి లూట్ డీల్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3299 మనకి పడడం అయితే జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే దీని టెంపరేచర్ విషయానికి వస్తే కనుక 80 to 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే దీన్ని మనం చేయొచ్చు అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 4 లీటర్ అనమాట. అదేవిధంగా 6% కుకింగ్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి అదేవిధంగా 80% ఆయిల్ అనేది దీంట్లో యూజ్ చేయాల్సిన మనం పని లేదు. ముఖ్యంగా ఏంటంటే సమోసాస్ బేసిక్గా అలాంటివి తినకూడదు. ఫ్యాట్ తగ్గించాలనుకుంటే సమోసాస్ కావచ్చు, ఫ్రైస్ కావచ్చు, మీల్స్ కావచ్చు, పిజ్జా కావచ్చు, కెబాబ్స్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం అయితే దీంట్లో న్యూని యూజ్ చేయకుండా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ ప్రోడక్ట్ని మీకు సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఇవన్నీ తినేస్తారని కాదు, కానీ బేసిక్ ఏంటంటే నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, ప్రోటీన్ కోసం అని చెప్పేసి ప్రోటీన్ పౌడర్లో వాడడం మంచిది కాదు. బట్ నాన్ వెజ్ తింటే మనం చికెన్ తింటే కనుక ప్రోటీన్ కావాల్సినంత వస్తుంది అన్నమాట. అయితే అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మీరు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి చూడండి అన్నమాట ఎయిర్ ఫ్రైయర్స్కి సంబంధించి. ఇవి దీనిలో చికెన్ పీసెస్గా కట్ చేసి దాంట్లో పెట్టేసి ఆ హీట్ని సెట్ చేస్తే కనుక దానికి సంబంధించి రెసిపీ ఎలా తయారు చేసేది అనేది నేను ఇక్కడ చెప్పలేను, కానీ మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి అనమాట. సో అట్లా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా మనం బాయిల్ చేయాలి, కుక్ చేయాలని చెప్పేసి. అదేవిధంగా కొంతమంది వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో మన సైడ్ తక్కువగానే అలా ఉడికిచ్చి తినేది ఫారెన్ కంట్రీస్లో చాలా ఎక్కువ అనమాట. వాళ్ళకి ఏం లేదనమాట. జస్ట్ ఏంటంటే
అన్ని రకాల కూరగాయలు ఒకే దాంట్లో వేసి ఉడికిచ్చేసి దాని మీద పెప్పర్ అను కొంచెం లైట్గా ఉప్పు కలుపుకొని లాగిచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు మన కంట్రీలో కూడా స్టార్ట్ అయింది. సో మనం బేసిక్ ఏంటంటే ఓవెన్స్ వాడుతూ ఉంటాం కదా, ఓవెన్స్తో పని లేదు, ఇక డైరెక్ట్గా దీంట్లో అనమాట. ఇది ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి హాట్ ఎయిర్ని దాంట్లో రిలీజ్ చేసి అది వంటను వండించడం జరిగింది అన్నమాట. సో ఇది మంచి బజ్ ఉంది. మీరు అర్థం చేసుకోండి, ఫిలిప్స్లోనే లాస్ట్ ఒక మంత్లో 6000 ఎయిర్ ఫ్రైయర్స్ని కొన్నారంటేనే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కెంట్కి సంబంధించి లాస్ట్ ఒక మంత్లో 800 కెంట్ DG+ ఎయిర్ ఫ్రైయర్స్ అయితే కొనడం అయితే జరిగింది, ఫ్రైయర్ని అయితే కొనడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 3299 పడుతుంది, 4.1 స్టార్ రేటింగ్, 1611 రివ్యూస్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ MRP 10,000 అని చెప్తున్నారు కెంట్కి సంబంధించి. సో ఇదనమాట కెంట్ DG+ ఎయిర్ ఫ్రైయర్ గురించి, అదేవిధంగా ఫిలిప్స్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫ్రైయర్ గురించి.